హాయ్, అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పులివెందుల ఎమ్మెల్యే, చాలా అత్యంత నిస్వార్థపరుడైన వ్యక్తి. నిజంగానే మీరు వింటున్నది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత నిస్వార్థత మరి ఏ నాయకుడికి లేకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఆయన తనది పరాయిది అనుకోకుండా అన్నింటి పట్ల ఒకేలాగా వ్యవహరించడం ఆయనకు అలవాటు. ఇది ఇప్పుడు ఎందుకు బయటపడిందంటే ఆయన నిస్వార్థపూరితమైన ఆ గొప్ప గుణం ఎందుకు బయటపడింది వాళ్ళంటే పవన్ కళ్యాణ్ వల్ల. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీకెందుకు గెలుక్కుంటారు అనవసరంగా? పులివెందుల నియోజకవర్గంతో మీకేం పని అయ్యా? ఎందుకు గెలుక్కుంటున్నారు? ఇవాళ మీ వల్ల చూడండి ఆయన అంత నిస్వార్థపరుడో బయటకు వచ్చింది. అక్షరాల మీరు విన్నది నిజం. దాదాపుగా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో గెలిచారు, 2019లో గెలిచారు, 2024లో గెలిచారు. అంటే మూడోసారి విజయం సాధించారు. అంతకుముందు 2011లో 2010లో వైఎస్ విజయమ్మ గారు విజయం సాధించారు, 2011లో వైఎస్ విజయమ్మ గారు విజయం సాధించారు. 1999 నుంచి వాళ్ళ ఆధీనంలోనే ఉంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే 1978లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు. మళ్ళీ 83లో ఆయనే గెలిచాడు, 85లో ఆయన గెలిచాడు, 89లో ఆయన తమ్ముడిని నిలబెట్టాడు, 91లో తమ్ముడిని నిలబెట్టాడు, 94లో తమ్ముడిని నిలబెట్టాడు, 99లో ఆయనే వరుసగా వచ్చారు. అంటే 48 ఏళ్లుగా వైఎస్ గారి కుటుంబంలోనే ఉన్నది ఆ నియోజకవర్గం. అంతటి 48 సంవత్సరాలుగా ఉన్న నియోజకవర్గంలో అంటే ఎంత ప్రేమ ఉండాలండి, ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉండాలి, ఎంత బాధ్యత ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎట్లయితే గాలి కుదిలేశారో ఆ పులివెందులను కూడా అట్లే గాలి కుదిలేశారు. ఈ రాష్ట్రంలో ఎట్లయితే అభివృద్ధి చేయకుండా వదిలేశారు పులివెందులను కూడా అట్లే వదిలేశారు. ఈ రాష్ట్రంలో తాగునీటి సమస్యను ఎట్లా వదిలేశారు, ఎక్కడికక్కడ అతిసారి వచ్చి చాలా మంది చనిపోయారు. అప్పుడెప్పుడు శ్రీకాకుళం దగ్గర కూడా సురక్షిత మంచినీరు లేక జనం చనిపోవడం అనేది జరిగింది. అలాంటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో కూడా మంచినీటి సమస్యను తీర్చలేదు. అంటే రాష్ట్రంలో సమస్యలు అట్లా ఉండి నా నియోజకవర్గంలో నేను ఎందుకు చేసుకోవాలి, నేను నా నియోజకవర్గంలో కూడా చేసుకోను అని భీష్మించి కూర్చున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి పని బాట లేదు. ఆయన వెళ్ళి ఇవాళ 300 కోట్లు పెట్టి పులివెందుల్లో ఒక సురక్షిత మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేసి దాన్ని కంప్లీట్ చేశారు. సెప్టెంబర్ 14వ తారీఖున అది ఓపెనింగ్ ఉంది. దీనివల్ల 7 మండలాలు లబ్ధి చెందుతున్నాయి. దాదాపుగా 5.5 లక్షల మంది దాహం తీరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏం పని అయ్యా ఇది మీకు పవన్ కళ్యాణ్ గారు? ఆయన నియోజకవర్గంలో ఆయనే చేసుకోలేదు, మీరు ఎందుకు ఇంత స్వార్థమా? మీకు విపరీతమైన స్వార్థపరుడు పవన్ కళ్యాణ్ గారు. ఎంతసేపటికి మా అడవి బిడ్డలు బాగుండాలి, పోనీ అక్కడ కూడా ఆయన నియోజకవర్గమా లేకపోతే ఆయన కూటమి ఉన్నదా లేదా, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఉన్నారు. లేదు, అడవి బిడ్డలు బాగుండాలి, అడవి బిడ్డల కోసం అది చేద్దాం ఇది చేద్దాం, తప్పన స్వార్థం అంతా. ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, అసలు మన నియోజకవర్గం కాకపోయినా ప్రతిపక్ష నియోజకవర్గం అయినా సరే ప్రజలు బాగుండాలి. ఈ తపన, ఈ స్వార్థపూరితమైన చింతన పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఎంత స్వార్థపూరితమైన మనిషి చూడండి పవన్ కళ్యాణ్ గారు. జగన్ లాగా ఎందుకు ఉండలేకపోతున్నారు మీరు? మరి జనం ఆలోచించాలి. ఇది జగన్ లాగా 5.5 లక్షల మందికి వాళ్ళ పవన్ కళ్యాణ్ వచ్చి దాహార్తి తీర్చాల్సి వచ్చింది. 48 సంవత్సరాలుగా చేయలేని పని పవన్ కళ్యాణ్ వచ్చి చేయాల్సి వచ్చింది. 2019 నుంచి 2024 వరకు ప్రారంభించారు ఆ పథకాన్ని అనేసి ఎవరో చెప్తుంటే, మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు? 96% పనులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేశారంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ అనే దానికి సంబంధించి ఆ పథకంలో భాగంగా అవకాశం ఉంది. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నిస్వార్థమైన మనిషి కాబట్టి, స్వార్థం లేదు ఆయనకి. ఆయన నియోజకవర్గాన్ని కూడా ఆయన గాలి కుదిలేయగలిగిన శక్తిమంతుడు కాబట్టి ఆయన దాన్ని చేసుకోలేదు. చూడండి, మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో రా నాకు తెలియదు, కానీ ఎవరు రాస్తున్నారు, చెప్పు తీయకుండా చెప్పుతో కొట్టడం అంటే ఇదేనేమో పవన్ కళ్యాణ్ అని రాస్తున్నారు. ఎందుకంటే అలాంటి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు? ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఇనాగురేటెడ్ బై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కడప వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు వస్తారా రారా ఈ పథకం ఓపెనింగ్కి? తెలియదు మరి మనకి. కానీ
ఇది చాలా దారుణమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయిన పనిని పవన్ కళ్యాణ్ గారు చేశారంటే అది ఏ రకంగా ఆలోచించుకోవాలి. మీరు కొంచెం కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఆయన మాటలు ఒకసారి విందాం. అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించింది. రాయలసీమ అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక సమస్యలు తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే సమస్య మాధురెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు ఎవరో చెప్పారు, మాధవిరెడ్డి గారు స్థానికంగా ఉండే కడప ఎమ్మెల్యే చెప్పారట, అయ్యా ఇట్లా చాలా నీటికి సంబంధించి చాలా సమస్య ఉంది, తాగునీటికి సంబంధించి విలవెల్లాడిపోతా ఉన్నారు, ఎస్పెషల్లీ ఎండాకాలం వస్తే అంటే ఆయన ఆశ్చర్యపోయారట. అదేంటది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి కదా, పైగా అంటే ఆయనకు తెలియదు ఇంత నిస్వార్థమైన మనిషి అని ఆయనకు తెలియదు అదనమాట. చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి సమస్యలు తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్ లో 45,63 లక్షల మేము పులివెందుల సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. సరే, ఓవరాల్ గా దీనికి 280 కోట్లు ఖర్చు పెట్టారండి. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ గారు 250 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దాని మీదట దీన్ని చేయగలిగారు అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా దీంట్లో 7 మండలాలకు లబ్ధి చేకూరుతోంది, 5.5 లక్షల మందికి దాహార్తి తీరుతోంది. మరి ఎవరిని మనము ఏ రకంగా ఆలోచించాలా? నిస్వార్థపరుడు మా జగనన్న అని చెప్పి జగనన్ననే పులివెందుల ప్రజలు మనల్ని అభివృద్ధి చేయకుండా మనల్ని ఎండబెట్టాడు, మనల్ని ఇలా గాలి కుదిలేశాడు అన్న ప్రేమతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారా? లేకపోతే ఇలాంటోడు కాదురా, 48 ఏళ్లుగా మన సమస్యను తీర్చిన ఇలాంటోడు కావాలరా అని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు గెలిపించుకుంటారు? అంటే ఆయన పార్టీకి సంబంధించిన కూటమి కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ ఎవరు పోటీ చేస్తే వాళ్ళు కూటమి తరపున వాళ్ళని గెలిపించుకుంటారా అనేది పులివెందుల జనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే పులివెందుల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. 2024 ఎన్నికల ముందే అక్కడ ఒక ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి గారు గెలిచారు. అప్పటికే ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల. కాకపోతే ఇక సార్వత్రిక ఎన్నికలకు వచ్చేటప్పటికి, జనరల్ ఎలక్షన్కి వచ్చేటప్పటికే జనమంతా కూడా ఎప్పటి నుంచో ఉన్నాం కదా, సో అదే ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది అనమాట రాజశేఖర రెడ్డి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద. ఆ ఎమోషన్తో గెలిపించారు. అంటే వాళ్ళు కూడా నిస్వార్థపరులే, పులివెందుల ప్రజలు కూడా నిస్వార్థపరులే. వాళ్ళ స్వార్థం, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ అభివృద్ధి ఏమి చూసుకోకుండా ఇన్నాళ్ళు గొడ్డు చాకిరీ చేశారు ఆ కుటుంబం కోసం. ఇక నుంచైనా స్వార్థంగా ఆలోచించాలి పులివెందుల ప్రజలు అని అనిపిస్తోంది నాకు. మరి వాళ్ళు ఆలోచిస్తారో లేదో, ఎవరు అభివృద్ధి చేశారో వాళ్ళని గెలిపించాలి అని అనిపిస్తోంది నాకు. మళ్ళీ వాళ్ళు చేస్తారో లేదో. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు పులివెందుల నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద గ్రాంట్స్ తెచ్చారు. గతంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ఇది గతంలో కూడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు మ్యాచింగ్ గ్రాంట్స్ వేయక ఆ నిధులు మురిగిపోయాయి. కనీస అవగాహన లేదా, పరిజ్ఞానం లేదా, అధికారులు చెప్పలేదా, చెప్పినా మన వాళ్ళు వినలేదా తెలియదు. కానీ గతంలో అంటే జల్ జీవన్ మిషన్ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే మీకు 100 రూపాయలు పని అవుతుంది, 80 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 20 రూపాయలు మనం ఇస్తే 20 రూపాయలు 80 రూపాయలు కలిపి 100 రూపాయలు పని జరుగుతుంది. మనం 20 రూపాయలు ఇవ్వలేదు అనుకోండి, మీరు 20 రూపాయలు ఇవ్వలేదు కదా అని 80 రూపాయలు ఇవ్వరు. చివరికి ఏం జరుగుతుంది, ఆ పీరియడ్ అయిపోగానే ఆ నిధులు మురిగిపోతాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మిరుగుపోయిన నిధులను కూడా మళ్ళీ ఆయనకున్న పరపతితోటి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని, ఈ జలశాఖ మంత్రి దగ్గర కూర్చొని ఆయన ఆ నిధులన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఆ నిధులతోటి ఇవాళ రాష్ట్రంలో ఇదొక్కటే కాదండి, పులివెందులు ఒక్కటే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఎందుకంటే నిస్వార్థపరుడైన జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి అది మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ స్వార్థపరుడైన ఈ మనిషి పవన్ కళ్యాణ్ స్వార్థంతో ప్రతి నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా చేయాలంటాడు. సో స్వతంత్రం పూర్వం మళ్ళీ చెప్తున్నా అనుకుంటారు, స్వతంత్రం వచ్చి మనకి 80 ఏళ్ళైనా కానీ అక్కడ కనీసం దారి లేదు, లేకపోతే డోలీల మోత, కరెంటు లేదనుకుంటే అడవి బిడ్డల మొహాల్లో ఆయన వెలుగులు నింపారే. ఇవన్నీ ఎందుకు చేస్తారు? స్వార్థపరుడు ఆయన, విపరీతమైన స్వార్థం ఆయనకి. ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, సో ఏదో వాళ్ళకి చెయ్యాలన్న తపనతో, స్వార్థంతో నిరంతరం తప్పించిపోతా ఉంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పులివెందులకి నీళ్ళు ఇచ్చారు.
పులివెందులకే కాదు, ప్రతి నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా, కులం చూడం, ప్రాంతం చూడం, మతం చూడం, ఏమీ చెయ్యం, ఎవరికి చెయ్యం, ఎలాగో చెయ్యం, అది ఆయన చెప్పడం ఫైనల్లీ. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, అందరికీ చూస్తారు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తాడు. ఏ నియోజకవర్గం, ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం అయినా పర్వాలేదు, దాన్ని మనం ప్రజల కోసం కదా మనం ఉన్నది. ప్రజలు ఎన్నుకున్నారు మనల్ని, మన అధికారులు కూర్చోబెట్టారు. అది వాళ్ళ ప్రతిపక్షాల నియోజకవర్గం అని చెప్పి మనం వదిలేస్తే ఎట్లా? వాళ్ళలో కూడా ఎంతో కొంతమంది మనకు ఓటేసి ఉంటాడుగా. సో 50% మంది వాళ్ళు కోటేశారు, ఓ 30% మంది కూటమి కోటేసి ఉంటారుగా. ఆ 30% కోసం మనం చేయాలి కదా మనం అనే ఒక తపన ఉంటుంది ప్రజల్లో. గెలవక ముందే రాజకీయాలు, గెలిచిన తర్వాత నో రాజకీయాలు, అన్ని చోట్ల అభివృద్ధి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తప్పిస్తున్న కార్యక్రమం ఇది. మరి ఈ ఓపెనింగ్ కి ఏ ముఖం పెట్టుకొని నిస్వార్థపరుడైన అవినాష్ రెడ్డి వస్తాడు, ఏ ముఖం పెట్టుకుని నిస్వార్థపరుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో మనం చూడాలి. ఏదేమైనా ఇదొక కనువిప్పు కలగాలి, పులివెందుల ప్రజలకు ఇదొక కనువిప్పు. ఈసారైనా తమ స్వార్థం చూసుకొని కాస్త మంచి నాయకుడిని ఎంచుకోండి, మీకు పనిచేసే నాయకుడిని ఎంచుకోండి, మీ అభివృద్ధి, మీ బాగోగులు చూసే నాయకుడిని ఎంచుకోండి అనేది అక్కడున్న స్థానికంగా ఉండే కడప, ముఖ్యంగా ఇతర ప్రాంతాల, చుట్టుపక్కల ప్రాంతాల నాయకులు, ప్రజలు చెప్తా ఉన్నారు. మనం చూద్దాం ఎంతవరకు జరుగుతుందో. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థమైన పరుడైన జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి వచ్చేలా స్వార్థంతో మీరు చేసిన పనులకు హ్యాట్స్ ఆఫ్ అండి.